కూకట్పల్లి జేఎన్టీయూసీ అధ్యక్షులుగా కర్క నాగరాజు నియామకం. మూసాపేట్ ప్రాంతానికి చెందిన హెచ్ఏఎల్ పరిశ్రమ కార్మికుడిగా పనిచేస్తున్న కర్క నాగరాజును కూకట్పల్లి నియోజకవర్గం ఐఎన్టీయూసీ అధ్యక్షులుగా నియమితులయ్యారు. నియామక పత్రాన్ని కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ కర్క నాగరాజుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ లక్ష్మయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కర్క పెంటయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పారెడ్డి, వైస్ చైర్మన్ ప్రకాష్, మాధిరెడ్డి, యుగేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, అనిల్, అరుణ్ కుమార్, ఆజాజ్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు రాష్ట్ర నాయకత్వం సూచన మేరకు మరి రమేష్ గారు ఈరోజు నాకు నియామకం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మా హెచ్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫు నుంచి, నా తరఫు నుంచి మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు పీజీఆర్ అంటే మీకు అందరూ తెలుసు, ఒక ఆర్మీ కూడా మీటర్ ఫ్యాక్టరీలో మరి అంచెలంచెలో ఎదిగి మరి సిఆర్పీగా పనిచేసిన గొప్ప నాయకుడు. ఆయన ఆధ్వర్యంలో మరి అందరూ కూడా మనం పనిచేయడం జరిగింది. ఈరోజు రమేష్ గారు కూడా మరి పీజీఆర్ లాగా మరి ఆయన బాటలు నడుస్తూ మనందరికీ అందుబాటులో ఉంటూ రాజకీయ పార్టీలో తేడా లేకుండా మన అందరికీ అందుబాటులో ఉంటున్న గొప్ప నాయకుడు. ఆయన నాయకత్వంలో మరి కార్మిక సమస్యలు ఏమన్నప్పుడు కూడా ఆయన తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేత తెలియజేసుకుంటూ మరి అందులో భాగంగా మరి వైస్ చైర్మన్ మాజీ లక్ష్మయ్య గారికి, మరి కమిటీ చైర్మన్ పుష్పారెడ్డి గారికి, వైస్ చైర్మన్ ప్రకాష్ గారికి, మరి యుగేందర్ రెడ్డి అన్న గారికి, మరి హెచ్ఎల్ సోదరులందరూ కూడా ఇక్కడ ఎక్కేసిన బాలరాజ్ గారికి, మరి అదేవిధంగా అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఐఎన్టీసీ కార్మిక విభాగానికి ఇవాళ కూకట్పల్లి నియోజకవర్గానికి వారిని అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఒక కార్మిక నాయకుడిగా మరి ఇవాళ కార్మిక సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి తమ్ముడు చొరవ తీసుకుని మరి కార్మికుల్లో ఉన్న ఇబ్బందులు ఏంటి, కాంగ్రెస్ పార్టీ అంటేనే కార్మికులకు అండ. ఇవాళ హైదరాబాద్లో ఉన్న అనేక పరిశ్రమలు తీసుకొచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చిన ఇండస్ట్రీస్ తప్పితే వాళ్ళు కొత్తగా బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు తెచ్చిన ఒక్క కొత్త ఇండస్ట్రీ కూడా లేదు. వాళ్ళు ఏదో ఐటీ అని చెప్తున్నారు కానీ ఇవాళ అనేకమైన ఇండస్ట్రీ వాళ్ళు బిహెచ్ఎల్ దగ్గర నుంచి హెచ్ఏఎల్, ఇట్లా హెచ్సిఎల్, ఎన్ఎఫ్సి, వాట్నాట్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలా అన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వాలు కానీ ఎప్పుడు కార్మికులకు అండగా ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూకట్పల్లిలో కార్మికుల యొక్క మరి ఆలోచనలన్నింటినీ కూడా చక్కగా అర్థం చేసుకుని వాటిని పరిష్కరించే విధంగా ముందుకు సాగాలని చెప్పి తమ్ముడిని మరి నాగరాజుని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి రాబోయే రోజుల్లో ఆ పదవిని మరింత మన్ను తెచ్చే నాయకుడిగా అతన్ని నేను నిజంగా కూడా, ఎందుకంటే వారు కానీ వారి నాన్నగారు కర్క పెంటయ్య గారు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, ఎందుకంటే పాత తరంలో కాంగ్రెస్ పార్టీకి అప్పటి నుంచి నమ్ముకుని కాంగ్రెస్ పార్టీనే మరి నమ్ముకుని అన్ని విధాల ముందుకు సాగుతున్నటువంటి కుటుంబం వారి కుటుంబం. కాబట్టి మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ద్వారా వారికి పదవి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. పార్టీకి మరి అతని పదవికి కూడా వన్నె తెచ్చే విధంగా నాగరాజు పనిచేస్తాడని మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ మరి అతని శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కూకట్పల్లి కాంటెస్టెడ్ అభ్యర్థిగా పోటీ చేసి తర్వాత తక్కువ సమయంలో ప్రజల్లో రాత్రనక పగలనక అందరితో మమేకమై ప్రతి కార్యక్రమాన్ని కూడా అందరి సహకారంతో ముందుకెళ్తున్నటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు పెద్దలు బండి రమేష్ అన్న గారికి, కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థల తరఫున ముఖ్యంగా ఈరోజు నా కుమారుడు కనుక నాగరాజు గారికి కూకట్పల్లి నియోజకవర్గం ఐఎన్టీయూసీ కార్మిక విభాగం అధ్యక్షుడిగా వారి చేతుల మీదుగా ధృవీకరణ పత్రం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మా తరఫున, కార్మికుల తరఫున, అన్ని సంస్థల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక కార్మిక విభాగమే కాకుండా అన్నగారు మరి 1 ఇయర్ లోపల అనేకమైన దేవాలయాలకు కమిటీలు వేయడము, ఏ కార్యక్రమాన్ని కూడా నాతో కాదు నేను రాను అనకుండా, సామాన్యంగా రాజకీయంలో జయము అపజయాలు ఉంటాయి, అయినప్పటికీ కూడా నిర్విరామంగా మరి ప్రతిరోజు ఉదయాన్నే ఒక కంపెనీకి డ్యూటీకి వెళ్ళినట్టుగానే అతను ఒక మంచి ఆఫీస్ ఏర్పాటు చేసి సెంటర్లో అందరికి అందుబాటులో ఉండు
ప్రతి ఒక్కరికి అనారోగ్యానికి గురైనటువంటి అందరికీ కూడా మరి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఆయన ప్రత్యేక నిధులు కానీ మరి ముఖ్యంగా వీరికి సహకరిస్తున్నటువంటి లక్ష్మణ్ ఎక్స్ వైస్ చైర్మన్, మేమంతా పీజీఆర్ నాయకత్వం పనిచేసిన వాళ్ళము. మంచి సమయంలో ఒక మిత్రుడు, అనుభవం ఉన్న వ్యక్తి, అన్నకు రాత్రి కూడా పగలన్న కూడా అన్నగారు ఉన్నా లేకున్నా మరి మన కార్యకర్తలు ఎవరు వచ్చినప్పటికీ కూడా రిసీవ్ చేసుకుని వాళ్ళకన్నిటి కూడా సహకరిస్తున్నటువంటి లక్ష్మణ్ గారికి, అలాగే పుష్పక్క చైర్మన్, ఫస్ట్ మార్కెటింగ్ చైర్మన్ గా అన్నగారి నాయకత్వంలో చైర్మన్ బాగా మహిళ కావడం ఇక్కడ అది హర్షించదగ్గ విషయం. కాబట్టి నేను ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా కార్మికుల తరఫున ఏ కార్యక్రమాలైనా మా కుమారుడు కర్క నాగరాజు గారు అన్న దృష్టికి తీసుకెళ్లి మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా రాబోయే రోజుల్లో మనకి ఎన్నికలు రాబోతున్నాయి, జిహెచ్ఎంసీ కార్పొరేట్ ఎలక్షన్ లో. దాంట్లో మనం అంతా బాధ్యత తీసుకొని అన్న పేరు నిలబెట్టేటట్టు, ముఖ్యంగా మన డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లాగైతే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎట్లాగైతే పార్టీని అధికారాన్ని ప్రభుత్వంలో తీసుకొచ్చిన వ్యక్తిగా అన్నగారికి కూడా నేను కోరుకుంటున్నాను. సీఎం మన కుక్కట్పల్లి నియోజకవర్గం తరఫున అన్నగారికి కూడా ఒక గుర్తింపు అయిన రాత్రి అనగా పగల నిన్న మీనాక్షి నరేంద్రన్ గారు చెప్పారు, కష్టపడ్డ వాళ్లకు గుర్తింపు ఉంటుందని. మరి అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కన్నా మన ఇన్ఛార్జ్ చాలా చక్కగా పనిచేస్తున్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఈ రోజు వారికి నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నా. బండి రమేష్ అన్న గారికి గుర్తింపు అయిన పదవి, చైర్మన్ పదవి ఇవ్వాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటూ, అలాగే పిసిసిలో కూడా కొత్త క్యాబినెట్, కొత్త వర్గం కార్యవర్గం చేయబోతున్నారు కాబట్టి అందులో కూడా ప్రత్యేక స్థానం ఇవ్వాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన బండి రమేష్ అన్నకు నేను ఎప్పుడు ఫోన్ చేసినా బీసీలో ఉన్నప్పుడు కూడా తర్వాత కాల్ చేసి మాట్లాడే వ్యక్తిగా, నాట్ ఓన్లీ పెంటే గారు కార్యకర్త ఎవరు ఫోన్ చేసినా ఇమ్మీడియట్ ఫోన్ కాల్ చేసి తమ్మి ఎలా ఉన్నావు, ఏంటి నీ సమస్య అని చెప్పి అడిగే వ్యక్తిగా, బీజాను గుర్తించే విధంగా ఆయన అడుగుజాడలు నడుస్తూ ముందుకెళ్తున్నందుకు భగవంతుడు ఆయుధాలు ఇవ్వాలని మరొక్కసారి భగవంతుడు కోరుకుంటూ ప్రత్యేక